ఓసారి అడుగుతున్న మన తండ్రి మనల్ని చూస్తున్నాడు కనుక ఆ ప్రార్థనలో ఏకీభవించండి. పరమందున్న తండ్రి, నీ పేరు ఉన్నవాడు అనువాడై ఉన్నాడు అని గర్లెత్తి కేకేసిన ఇజ్రాయేల్ గారు అందరూ నిబంధన పురుషులు, నిబంధన స్త్రీలు గలమెత్తి నిన్ను కొనియాడారు. ఈనాడు నీవు పంపిన రాయబారి, పంపబడిన అపోస్తలుడు, మా ప్రభువును మా రక్షకుడైన క్రీస్తు ద్వారా నీకు మా నమసమాంజలి అర్పణ ఆత్మతో సత్యంతో అలంకరిస్తూ ఉన్నాను. ఈ అలంకరణ సన్నివేశంలో నీవు భూమికి పునాదులు వేయక మునిపే ఇదిగో మా సోదర సోదరీలను ఎంపిక చేసుకున్న వారు నీవు పంపిన క్రీస్తు సామ్రాజ్యంలో చేరిన వారై ఉన్నారు. వీరి వైపు నీ కనుదృష్టి ఉందని మేము తలంచి నీ పాద నీడలో తండ్రి అని పిలవగా దానికి నీవు ప్రత్యుత్తరమిచ్చగలిగిన దేవుడవై ఉన్నావు. కారణం, నీవు సజీవుడు, నిరంతరము ఉన్నవాడు, తరతరములు నీవు ఉన్నవాడు. కనుకనే మోషే అన్నాడు, నాన్న తరతరములు మాకు నివాసం ఎవరని నువ్వేగా, నీలో ఉన్నాము, నువ్వు పంపితే వచ్చాము అని కీర్తన గ్రంథం 90లో తన సంకల్పాన్ని నీ పాదాల మీద కుమ్మరించాడు. అలాగనే ఈనాడు మా మధ్యలో మోసే లేకపోయినా, మోసే నీవు ఉన్నవాడవు, తరతరముల నుంచి ఉన్నవాడు, మేమందరం మీలో ఉన్నామన్న మాట, మేము కూడా నీలో నుండి వచ్చిన వారిని, మేము కూడా తరతరములు మా తాలూకా నీవేనని నమ్మాము. ఈ మాటలన్నీ క్రీస్తు మాకు ముద్రించగా వీటన్నిటినీ విప్లకారుడైన పరిశుద్ధాత్మ దేవుడు విప్లపరిచి నీ నామగణార్థనను నలువైపులా ప్రతిధ్వనించులాగున నీ బిడ్డలుగా మమ్మలను ఎంపిక చేశాడు. మీకు వందనాలు నాయన. సమయమందు సకాలానికి మంచి ఆరోగ్య కుశలతతో మీరు ఎంపిక చేసుకున్న బిడ్డలందరినీ సజీవుల లెక్కలో మీరు జ్ఞాపకం చేశారు. కానీ తండ్రి, వారికి ప్రేమతో ఇచ్చిన భర్తలు కొందరు రాలేకపోయారు. కారణం మా తప్పిదమే, మా పాపముదే. నీ అంతటి దేవుడు మాకు దొరుకుట మా భాగ్యమేగా తండ్రి. భూమి కలుగును గాక నన్నావు, కలిగిపోయింది. ఆకాశము కలుగుగాక అన్నావు, మాటతో సాకారము లేని మహాత్యమైన ప్రేమ నిబంధనకు ఒక ముంగురుతుగా మిగిలింది ఆకాశం. ఇలాగున ఆ తండ్రిని, నిజదేవుడైన దేవుణ్ణి మా సోదరులు వారి భర్తలతో ఎక్కువగా తండ్రి డిస్కషన్ జరగలేదేమో అని అనుకుంటూ ఉన్నాను. వారిలో ఆత్మ ఉంది నాన్న. నీవు పెట్టిన దీపము అని కీర్తన కాదు చెప్పాడు. కనుక దాన్ని ఆర్పటం, వెలిగించడం శక్తి అయినప్పుడు ఆ శక్తి ఉన్నంతకాలము మా ఆవిడండి, మా భార్య అండి అని మేము ఎంతగానో ఒకరి ఎడల ఒకరం ప్రేమించుకునే అవకాశాలన్నీ కూడా మీరు మన్నుతో నిర్మాణము చేసిన నాడే ఈ మహత్యమైన మర్మాన్ని మాకు తెలిపారు. అదియే ఒకరి నుండి పాపము, ఆ పాపము నుండి మరణము, ఆ మరణము సర్వలోక వ్యాప్తిపై ఉన్న అందరికీ సంప్రాప్తమైనది ఈ మరణం. ఈ మరణములో నుండి జీవమునకు దాటుటకే మీ పోలిక చొప్పున మమ్మలను నిర్మించి
మీ ముద్దుల కుమారుడైన క్రీస్తును మా కొరకు పంపించి తిరిగి ఆయన నా యందు విశ్వాసం ఉంచు, నీవు మరణమును చూడక నిత్య జీవంలో ప్రవేశిస్తావని చెప్పి పంపించావు. కనుక నిత్య జీవము కొరకు నిర్దక్షిణంగా ఎదురు చూస్తున్న మా సోదరులందరినీ, అల్పులమైన మమ్మను, ఇదో మీ దాసుని ఏర్పాటు చేసుకొని మీ పక్షంలో ఒక రాయభారిగా నిలిచి మీలో దాగిన మర్మాలన్నీ విప్పుటము చేత మేమందరం ఒక గుమికూడి నీ బిడ్డలుగా ఏర్పరిచాం. నీకే మహిమ ప్రభావాలు చెల్లుచు చెప్పుచున్న ప్రతి మాట మాది కాదు, నీ మాటలే. నీ మాటలు వారు విన్నప్పుడు మారు మనసు పాప క్షమాపణకు నీవు ఆదరణకర్తను పంపించావు. ఆయన ఒప్పించుటకు ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయన మాట్లాడితే మాకు ఒప్పందం ఉంది, మా మాటలతో ఒప్పందం సరగదు కనుక నీకే మహిమ ప్రభావాలు చెల్లిస్తూ క్రీస్తు దివ్య నామమున ఈ ప్రార్థన నీకు సమర్పిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన